ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదన్ అన్న గారు, అదేవిధంగా మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ కాలేజీని వీక్షించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈరోజు మెడికల్ కాలేజీలు మొన్న అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు? ఖాళీ జాగాలోన బునాదేసి వదిలేస్తే మెడికల్ కాలేజీలు కావు, హాస్పిటల్స్ కావు అవి అని అన్నాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో, చిన్న పిల్లవాడి చేతిలో కూడా ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి, డిజిటల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారా ఒక రాష్ట్ర సీఎం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు 5 మెడికల్ కాలేజీల్లోన స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరే చూస్తున్నారు అందరూ, అన్ని 17 మెడికల్ కాలేజీల్లోన కొన్ని 50% అయిపోయినాయి, 70% అయిపోయినాయి. ఉన్నేటి కూడా చేసేకి మీకు చేత కాక పీపీపీ ద్వారా మేము ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు. కానీ ఈరోజు ఈ హాస్పిటల్ ఎంత ముఖ్యం అనేది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ చుట్టుముట్టు తాలూకాలన్నీ సుమారు 15 తాలూకాలు కర్నూలుకు పోకుండా ఏ చిన్న హార్ట్ అటాక్ వచ్చినా, డెలివరీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా కర్ణాటకలో ఉండ బళ్ళారికి పోతారు అందరూ. ఈరోజు మీ సాక్షిగా నేను చెప్తున్నాను, మీరు అందరూ వస్తే కూడా బళ్ళారిలో ప్రతిరోజు ఎంతమంది ఆలూరు, ఆదోని, ఎమ్మునూరు వాళ్ళు ఎంతమంది అక్కడ అడ్మిట్ అవుతున్నారని బళ్ళారి ఓపిడిలో పోయి మీరు కూడా తెలుసుకోవచ్చు. కర్ణాటకలో పోయి వైద్యాన్ని చేసుకుంటున్నారు. కానీ కర్నూలుకు పోవడానికి 100 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి, మాకు ఆలూరు నుంచి పోవడానికి అంత కష్టం అయిపోతుంది. ఈరోజు ఈ కాలేజీ, ఈ హాస్పిటల్ ఇక్కడ వస్తుందంటే ఎంతో మంది ప్రజలు, బీద బడుగు బలహీన ప్రజలు ఎంతో మంది ఆనందపడ్డారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం చెప్తుంది ప్రైవేటీకరణ చేస్తున్నాము 17 కాలేజీలు అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాలేజీ తీసుకొని రావాలనే ఆలోచన ఎందుకు కలగలేదు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 11-12 కాలేజీలో ఉంటే మరి జగనన్న ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పోయిన 2 సంవత్సరాలు కరోనాకపోతే 3 సంవత్సరాలు వచ్చేసి ఇంకా మళ్ళీ సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి వైద్య విద్య రంగాల్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈరోజు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర యువత పురోగతి దిశగా అడుగులు వేయాలని, ముఖ్యంగా మహిళలు ఉపాధి అవకాశాలు కలిగించాలని ఎంతో